श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। दयानंद चरणो मनसा स्मरामि दयानंद चरणो शिरसा नमामि। अज्ञानां जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। अस्मत् श्री जगद्गुरु श्री चरणारविंदाभ्यां नमो नमः। భారతదేశం రెండు ప్రధానమైన అంశాలకి వేదికగా అప్పుడు ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఆ రెండు అంశాలు ఒకటి యజ్ఞము, రెండు యుద్ధము. యజ్ఞానికి భారత భూమి వేదిక, యుద్ధానికి కూడా ఈ భారత భూమి వేదికే. మనందరం విన్న ఋషుల కాలంలో యజ్ఞయాగాలు జరిగాయి, క్రతువులు జరిగాయి, ఇష్టులు జరిగాయి. వారు ఆచరించినటువంటి యజ్ఞ కర్మలే ఈ ప్రకృతిని ఇంత చక్కగా నిలుపుకుంటూ వచ్చింది అని విన్నాం. కానీ ఈనాటి సమాజానికి ఆ యజ్ఞాలని మనకు సామాజిక పోకడలకు అనుగుణంగా ఈరోజు యజ్ఞం అనే భాష, వైదిక యజ్ఞాలు అక్కడక్కడ తగ్గిపోయినప్పటికీ సామాజికంగా యజ్ఞ భావన పోకూడదనేటువంటి నేపథ్యంతో పితృయజ్ఞమని, భూతయజ్ఞమని, మనుష్య యజ్ఞమని ఇలా రకరకాల యజ్ఞాల పేరిట మనందరి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహింపజేస్తున్నారు. భగవద్గీతలో కూడా యజ్ఞాలని రకరకాలుగా చెప్తారు. అందులో ఒక యజ్ఞం యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని అంటాడు శ్రీకృష్ణుడు. భగవన్నామాన్ని నిత్యం అనుసంధానంతో చేస్తే అది కూడా ఒక యజ్ఞమే. కేవలం ఇటుకలు పేర్చి స్వాహాకారాలతో, ఆజ్యము, చరు పురోడాశాలతో బ్రహ్మ, హోత, అధ్వర్యు, ఉద్ఘాత అనేటువంటి నలుగురు కూర్చుని చేసేటువంటి స్వాహాకార యజ్ఞము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, ఈ కలియుగంలో ఈ దేహాన్నే ఒక అగ్నిహోత్రంగా వేదికగా మార్చుకుని లోపల నేను అనే వ్యక్తే ఒక హోతగా ఉండి భగవన్ నామం అనే దాన్ని ఆజ్యంగా పెట్టుకుని లోపల అంతఃకరణ అనే కుండంలో చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఆ యజ్ఞం ఏ ఫలితాన్ని ఇస్తుందో ఈ జపం కూడా కలియుగంలో అంత ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. అందుకే కలౌ స్మరణాన్ముక్తి అని కూడా చెప్పడం జరిగింది. కలియుగంలో నామస్మరణ చాలా గొప్పదని చెప్పబడింది. ఎందుకంటే ఒకప్పుడు మన దగ్గర గోవులు ఉండేవి కాబట్టి ఆవు పాలు పితికి దాన్ని కాచి తోడు పెట్టి పెరుగైన తర్వాత చిలికి ఆ వెన్నెను మరిగించి దాన్ని ఆజ్యంగా చేసి దాన్ని హోమం చేసేవారు. ఈరోజు మొట్టమొదట అలాంటి నెయ్యి దొరకట్లేదు. అలాంటి నెయ్యి కావలసిన ఆవులు
నాశనమైపోతున్నాయి. మొత్తం మీద ఏదో దేవుడి దయ వల్ల ఆవులకు కూడా ఒక ఆధారం ఒకటి దొరికింది. ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల క్రితం గోవులకు కూడా ఒక ఆధార్ కార్డు ఇచ్చారు. అట్లీస్ట్ దానికి కూడా ఒక ఆధారం ఆ రకంగా అయినా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లభిస్తే మళ్ళీ యజ్ఞము సక్రమంగా నిర్వహించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మనమందరం యజ్ఞం చేస్తున్నామని అనుకుంటాం, కానీ మనం వాడే ద్రవ్యాలన్నీ కూడా కల్తీ అయిపోయాయి. నెయ్యిలో శుద్ధత లేదు, సమిదెలలో శుద్ధత లేదు. ఎప్పుడైతే వాటిల్లో పవిత్రత ఉండదో, భగవంతుడికి సమర్పించే వాటిల్లో పవిత్రత ఎప్పుడైతే ఉండదో, వాటి నుంచి తిరిగి లభించేటువంటి ఫలితాలని కూడా మనం అంత పవిత్రంగా ఆశించలేం మనం. అందుకని ఇవన్నీ జరగొచ్చు అనే దార్శనికతతో మన ఋషులు కలియుగంలో యజ్ఞాలకి అద్భుతమైన నిర్వచనాన్ని చెబుతూ, నువ్వు నీ తల్లిదండ్రుల్ని రోజు సేవించడం ఒక యజ్ఞం, నీ గురువుని అనుసరించడం రెండవ యజ్ఞం, దైవాన్ని నిత్యము విడిచిపెట్టకుండా ఆరాధించడం మూడవ యజ్ఞం, తోటి మానవులతో సమాజంలో నా నీ అనే భేదం లేకుండా అందరినీ అభిమానిస్తూ అందరి యొక్క అవసరాలని నీ అవసరంగా భావించి వాళ్లతో కలిసి మమేకమై బ్రతకడం నాలుగో యజ్ఞం. ఇక ఈ ప్రకృతిలో నువ్వు అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తివి కావు, అన్నిటితో పాటు నువ్వు బ్రతుకుతున్నావు. ఒక రకంగా చెప్పాలంటే మనందరం సహజీవనమే చేస్తున్నాం. ఎందుకనంటే మనం కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడితే చెట్లు మనకు ప్రాణాన్నిచ్చి మనల్ని కాపాడుతుంది, మన కార్బన్ డయాక్సైడ్ని తీసుకుని. అలాగే భూమిలో మనకు అక్కర్లేని విత్తనాన్ని తినేసి ఊసేస్తే ఆ విత్తనం భూమాత తీసుకుని అది మంచి చెట్టునిచ్చి ఫలితాల్ని మనకిస్తుంది, పళ్ళని. కాబట్టి ప్రతిదీ మనతో ఇంకొక దాంతో మనము అనుసంధానమై ఉన్నాం. కాబట్టి చాలా మంది వాదన, నా జీవితం, నా ఇష్టం, నా ఇళ్ళు, నా సంపాదన, నా డబ్బు, నా బతుకు నాదే అని గిరిగీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా మన దార్శనికులైనటువంటి ఋషులు చెప్పారు, నువ్వు గిరిగీసుకుని నీ అంతట నువ్వు బ్రతకడానికి స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి వ్యక్తివి కాదయ్యా, నువ్వు ఈ సంఘంతో ఈ సమాజంతో మమేకమై బ్రతుకుతున్నావు. కాబట్టి నీకు ఈ సమాజానికి, నీకు ఈ ప్రకృతికి, నీకు ఈ సంఘానికి చాలా అనుబంధం ఉంది. అటువంటి అనుబంధాన్ని మనకు గుర్తు చేస్తూ మన భారతీయ ఋషులు దాన్ని కూడా ఒక యజ్ఞంగా భావించారు. ఏమిటా యజ్ఞము అనంటే, ఆ యజ్ఞాన్ని భూత యజ్ఞము అని అన్నారు. ఏమిటా భూత యజ్ఞము అనంటే, ఎన్నో జీవరాశులు మనతో పాటు బ్రతుకుతూ ఉన్నాయి ఈ సృష్టిలో. ఆ భూత కోటి సమస్తము కూడా ఏమాత్రము మన వల్ల బాధపడకుండా అన్ని ఆనందంగా ఉండడానికి, అన్ని ఆహ్లాదంగా బ్రతకడానికి, అందరం కలిసి ఆరోగ్యకరమైన ఒక వాతావరణంలో జీవించడానికి, మనకు ఏ భూతం వల్ల ఏ ప్రాణి వల్ల బాధ కలగకుండా, ఏ ప్రాణికి మన వల్ల బాధ కలగకుండా పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత అని భగవద్గీతలో చెప్పినట్టు పరస్పరం ఒకరికొకరు అనుసంధానమై బ్రతకాలి అని మనకు భూత యజ్ఞం అని చెప్పారు. ఇలా యజ్ఞాలకి అద్భుతమైనటువంటి నిర్వచనంతో ఈ కలియుగంలో యజ్ఞాలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు యజ్ఞాలు నడిచాయి. అప్పుడు యుద్ధానికి భారతమాత వేదికగా ఉంది, ఇప్పుడు యుద్ధానికి భారతమాత వేదికగా ఉంది. భారతమాత అయితే వేదిక అయింది, కానీ మనమైతే సిద్ధంగా ఉన్నామో లేదో తెలియదు. ఆ రోజు జరిగిన యుద్ధం ఒక యుద్ధం, ఈ రోజు జరిగే యుద్ధం ఇంకో యుద్ధం. ఆ రోజు మతి యుద్ధం జరిగింది, ఈ రోజు మత యుద్ధం జరుగుతుంది. ఆ రోజు జరిగిన యుద్ధానికి మతి యుద్ధం అని ఎందుకన్నారు అనంటే, వేద విరుద్ధమైనటువంటి మతులు, పాషండ మతులు, అలాగనే కుటిలమైన మతులు, కాపాళిక మతులు, వేద బాహ్య మతులు, వేదాన్ని ద్రోహించే మతులు, వేదాన్ని వక్రీకరించినటువంటి మతులు, ఇవన్నీ ఒక రకంగా మనతో యుద్ధం చేస్తే, వీటినే కాకుండా శైవము ఒక మతి, వైష్ణవం ఒక మతి, శాక్తేయం ఒక మతి, ఈ మతుల మధ్య కూడా యుద్ధాలు చెలరేగినప్పుడు ఈ భారతదేశానికి వేదానికి బయట నుంచి వచ్చేటువంటి యుద్ధం ఒక రకంగా అయితే,
అంతర్గతంగా ఏర్పడ్డ యుద్ధం ఇంకొక యుద్ధం అయితే దీన్ని ఎలా భరించాలి, ఈ పుణ్యభూమి దీన్ని ఎలాగ సవరించుకోవాలి, దీనికి పరిష్కారం ఎలాగా అనుకున్నప్పుడు వేర్ ద ప్రాబ్లం దేర్ ద అరైజెస్ ద సొల్యూషన్, దేర్ అరైజెస్ ద సొల్యూషన్ అని, ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం పుట్టాలి అని, నాకు తలనొప్పి ఉంటే దానికి మందు నేను ఇక్కడ రాయాలి, నడువు నొప్పి అన్నప్పుడు నా చేయి నడువు మీదకి ఎలా వెళ్తుందో, ఎక్కడ బాధ ఉందో భరతమాత అక్కడే దానికి పరిష్కారం వెతుక్కుంటుందని ఆ పరిష్కార రూపమే ఆనాడు జగద్గురు ఆదిశంకరుల వారు. అన్ని మతులకి కూడా ఆ మతులు జరిపిన యుద్ధానికి పరిష్కారంగా అద్వైతము అనే ఒక సిద్ధాంతంతో ఈ భూమి మీదకు అవతరించి ఈ భూమి మీద అడుగుపెట్టి ఆయన చేసినటువంటి సాగించినటువంటి ఒక పెద్ద యజ్ఞం, ఒక పెద్ద కృషి, ఒక దార్శనికత, ఒక తపస్సు మనందరికీ తెలిసిందే. ఎక్కువ సమయం మీరందరూ సాయంత్రం 5 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మేము 5 గంటల నుంచి మీ దగ్గరికి రావాలి, నేనైతే 5 గంటలకి బండెక్కాను, ఇప్పుడు వచ్చాను. ఇక దారులన్నీ ఫుల్ ట్రాఫిక్ అయిపోయినాయి. మీరు 5 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు, నేను 5 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అలాగని ఇప్పుడు వచ్చి నాకు మళ్ళీ ఎక్కువ సమయం నేను తీసుకోకుండా, మనకు కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు కాబట్టి వారు మాట్లాడతారు కాబట్టి ఉన్న కాలంలో లేదు సమయం అందరికీ, కాబట్టి ఉన్న కాలంలో ఇద్దరం కొద్దిగా షేర్ చేసుకుంటాం. సో మాకే ఇబ్బంది లేదు. లే ఇద్దరం మాట్లాడు. కాబట్టి శంకరుల గురించి ఎక్కువగా నేను చెప్పక్కర్లేదు, వింటూ ఉన్నారు. కోటేశ్వరరావు గారు అవ్వచ్చు, సామవేదం వారు అవ్వచ్చు, గరికపాటి వారు అవ్వచ్చు, ఎందరో పండితులు, అలాగనే ఇక సాధు పుంగవులు, ఎందరో మేధావులు, ఇక చెప్పాలంటే వరప్రసాద్ రెడ్డి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రాజేంద్ర గారు, వీళ్ళందరూ సివిలియన్స్ కూడా. వీరు సివిల్ సొసైటీ కూడా శంకరుల గురించి మాట్లాడుతుంది, సెయింట్ సొసైటీ కూడా శంకరుల గురించి మాట్లాడుతుంది, స్కాలర్ సొసైటీ కూడా శంకరుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి అన్ని సొసైటీలు శంకరుల గురించి మాట్లాడుతుందంటే అంతకంటే అద్వైత మూర్తికి మనం ఇచ్చే నీరాజనం వేరేం అక్కర్లేదు. అన్ని వర్ణాలు ఇక్కడ ఉన్నాయి, అన్ని వర్గాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి శంకరులు ఆ రోజు సాగించినటువంటి ఒక గొప్ప యాత్ర, విజయ యాత్ర. ఆయన ఔదార్యం ఎంత గొప్పది అనంటే, శంకరులకి మించినటువంటి వ్యక్తి ఎవరు ఈ భూమి మీద లేదని తెలిసినా, శంకరులకే తాను ఏమిటనేటువంటిది తెలిసినా, తాను అనేటువంటిది ఎక్కడ తను చూపించుకోకుండా ఆయన అడుగులు వేసినటువంటి విధానం చూస్తే మనందరికీ ఈ రోజుకు కూడా ఆదర్శనీయమైంది. మండన మిశ్రుడి ఇంటికి స్వయంగా ఆయనే వెళతాడు. మండన మిశ్రుడు శంకరుల దగ్గరికి రాలే, మండన మిశ్రుడిని వెతుక్కుంటూ ఆయనే ఆయన ఇంటికి వెళతాడు. మండన మిశ్రుడి ఇల్లు ఎలా ఉంటుంది అని అడిగితే ఒకరు చెప్తారు, ఆ ఇంటి బయట ఒక చిలుక ఉంటుంది, ఆ చిలుక ఎక్కడైతే ఉండి శృతి ప్రమాణం స్వతః ప్రమాణం అంటుందో అదే మండన మిశ్రుడి యొక్క ఇల్లు అని. అంటే శృతి అనంటే వేదము అని, శృతి అనంటే ఇంకొక అర్థం ఏంటంటే కర్మ అని అర్థం. అంటే కర్మనే సిద్ధాంతము, కర్మనే ప్రమాణము అని చిలుక కూడా చెప్తుంది మండన మిశ్రుడి యొక్క సమక్షంలో. ఇక మండన మిశ్రుడు చెప్పాలా, ఆయన కర్మ సిద్ధాంతానికి ప్రతిరూపం ఆయన. కాబట్టి శంకరులు ఆయన్ని వెతుక్కుంటూ మండన మిశ్రుడి దగ్గరికి వెళతాడు. మండన మిశ్రుడి ఇంటికి వెళ్ళి గడప దగ్గర నిలబడితే కుతో ముండి అంటాడు ఆయన, ఈ బోడిగుండె ఎక్కడి నుంచి అని. అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా వ్యంగ్యంగా సాగుతూ ఉంది. ఎందుకంటే వయస్సులో శంకరులు చాలా చిన్నవారు. అప్పట్లో సన్యాసులు అనంటే చాలా ఒక అల్పభావన ఉండేది. ఈరోజు కూడా ఉందనుకోండి, ఈరోజు ఏం మారిందని చెప్పలేను, కానీ ఆ రోజు ఒక రకమైన అల్పభావన. ఎందుకనంటే బౌద్ధ భిక్షువుల వల్ల వేద ధర్మము గ్లాని అవుతున్నటువంటి సందర్భంలో అసలు సన్యాసము అనంటే వెర్రితలలు వేసేదా అనిపించుకునేటువంటి ఒక అసహ్య భావన, ఒక ఏహ్య భావన సమాజంలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి సమయంలో శంకరులని కూడా
మండన మిశ్రుల వారు కుతో ముండి బోడిగుండు ఎక్కడి నుంచి అన్నట్టుగా ఆయన వ్యంగ్యంగా అడిగారు. శంకరులు దానికేమీ ఆలోచించలే. ఆయనేమి ఖిన్నుడు కాల, ఆయనేం భిన్నుడు కాల. ఆయనకి ఆలోచనే వేరు. ఆయన యొక్క తన అనే భావనే లేదు, నేను అనే భావనే లేదు. ఆయన కుతో ముండి అనగానే బోడిగుండు ఎక్కడి నుంచి అనగానే తవ గళాత్ అన్నారు ఆయన. అంటే నీ మెడ పైన ఉండేదే బోడిగుండయ్యా అన్నాడు ఆయన. ఆయనకు కూడా గుండు ఉంటుంది సురేశ్వరులకి, మండన మిశ్రుడికి. ఏంటంటే ఆయన కూడా కర్మఠుడు కదా, శిఖ పెట్టుకుని బోడిగుండు చేసుకుంటాడు. ఈ బోడిగుండు ఎక్కడిదే నువ్వు అడుగుతావేంటి, నీ మెడకాయ మీద ఉండేదే నీ బోడిగుండు అన్నారు ఆయన. ఎంత మేధావులు చూడండి ఇద్దరు. ఈ మేధావితనం మనకు కోనసీమలో కనపడుతూ ఉంటుంది. నేను మొట్టమొదట వెళ్ళినప్పుడు ఒక రోడ్డు పక్కన ఆగితే, కోనసీమ మంచి ప్రాపర్ కోనసీమ, అంబాజీపేట ఆ ఏరియాల్లో చాలామంది చెప్పేవారు కోనసీమలో కర్రలతో కొట్టుకోరండి, బుర్రలతో కొట్టుకుంటారని. ఏడా బుర్రలతో ఎలా కొట్టుకుంటారా బాబు అంటే 2 తలకాయలు కొట్టుకుంటారు. కాదండి మీరు చూద్దురు కానీ ఎప్పుడైనా అవకాశం వస్తే చూపిస్తామని అన్నారు. సరే మేము వెళ్తుంటే ఆయన ఆపాడు. ఆపితే ఒక కొట్టు ఉంది అక్కడ, ఆ షాపులో బడ్డీలో, ఆ కిళ్ళి బడ్డీలాగా చిన్న కొట్టు, అక్కడ అన్నీ ఇస్తూ ఉంటారనమాట ఆయన. అయితే ఒక ఆయన వెళ్ళి నాకు పాన్ కావాలి అంటే, బీడ అంటారు కదా, పాన్ వేస్తారు కదా, దాన్ని తమలపాకులు అన్నీ వేసి చుట్టిస్తారు, దాన్ని తాంబూలం, అది కావాలి అని అంటాడు. సరే ఆయన తమలపాకులు తీసుకుని తుడుస్తూ అది తయారు చేస్తూ ఉంటాడు. ఈలోపు ఈ వెళ్ళినటువంటి కస్టమర్ ఏంటనంటే కొనుగోలుదారు అక్కడ అరటిపళ్ళు గెల ఉంటే దాని మీద చేయి వేస్తాడు. అది బాగా మగ్గి ఉంటుంది పళ్ళు. ఈ కొట్టువాడు అంటాడు, పళ్ళు జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి అన్నాడు. అంటే వాడు కొట్టువాడు చెప్పింది ఏంటంటే, నువ్వు బాగా పండిపోయి ఉన్నాయి, చెయ్యి జాగ్రత్తగా పోయి పళ్ళు రాలిపోతాయని వాడిది. కానీ ఇంకొక అర్థం ఏంటంటే, నీ పళ్ళు రాలుతాయని ఇంకొక అర్థం. ఆ అర్థం మీకు తెలుసు, నాకైతే అది తెలిసి ఉండేది కాదు. నేనన్నాను పళ్ళు రాలిపోతాయని పెద్ద ఏముందని. సో ఇతను వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఎలా రియాక్ట్ అయ్యాడు? ఈయన కర్రతో రియాక్ట్ అవ్వాలి. అదే కడప అయి ఉంటే వేరేలా ఉండేది. కానీ అది కోనసీమ. ఈయన వెంటనే, ఇదిగో నువ్వు సున్నం జాగ్రత్తగా వేయకపోతే దవడ పేలిపోద్దోయ్ అన్నాడు. అంటే మాటలతో ఎలా ఒకరినొకరు వ్యంగ్యంగా నవ్వుతూ ఒకరినొకరు ఎలా కార్నర్ చేసుకుంటారనేటువంటిది అటు కోనసీమకి తెలుసు, కాశీకి తెలుసు. అన్ని కకారాలకే అన్ని వికారాలు ఉంటాయేమో. కాలడి, కాశ్మీరు, కాశీ, కన్యాకుమారి, కోనసీమ అన్ని ఈ కకార వికారాలన్నీ ఇక్కడ. కాకినాడలో వికారాలు ఉంటాయి, ఎందుకంటే కోటేశ్వరరావు గారు ఉన్నారు, నేను ఉన్నాం కాబట్టి. గరికపాటి వారు అక్కడే పుట్టారు, అమ్మవారు అందరు ఉన్నారు కాబట్టి అది కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఇబ్బంది అయి ఉంటుంది. ఎందుకంటే నేను తక్కువ ఉంటుంటాను, ఆయన అక్కడే ఉండి రోజు అన్ని ఎగ్గొట్టి దిగ్గొట్టి ఆ వికారాలు లేకుండా చేస్తున్నాడు మహానుభావుడు ఆయన. లేకపోతే అక్కడ పట్టు ఉండేదేమో కొద్దిగా. అప్పటికే ఆ సంపర్కం ఉంది, లేకపోలేదు అక్కడ కూడా. అది తట్టుకోలేకనే మేము ఇలా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాం హాయిగా. కాబట్టి వారిద్దరి యొక్క మాటలు ఎలా ఉంటుందనంటే, వెంటనే సురేశ్వరులు, మండన మిశ్రులు ఏంటనంటే సురాపీత అన్నారు ఆయన. అంటే సురా అనంటే మద్యము, అంటే కళ్ళు, ఇలాంటి పదార్థాలు. తాగావా అని అంటే, నువ్వు ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు, మండన మిశ్రుడు అనేటువంటి నా స్థాయినే నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అని అంటే 2 రకాలు అయి ఉండాలి. నువ్వు అజ్ఞానివైనా అయి ఉండాలి, లేదా తాగొచ్చినటువంటి మత్తులో ఉన్నవాడివైనా అయి ఉండాలి. సురాపీత అని అంటారు ఆయన. అంటే తాగావా అని ఒక అర్థం. శంకర్లు అంటారు సురాన పీత సురాశ్వేత అంటారు ఆయన. కళ్ళు పసుపుగా ఉండదయా, కళ్ళు తెల్లగా ఉంటుంది, ఆ మాత్రం కూడా తెలియదా నీకు అన్నారు. ఈ రకంగా వారి మధ్య అద్భుతమైనటువంటి వాదోపవాదాలు, అంటే చక్కగా వ్యంగ్యంగా సాగుతుంది. ఆఖరికి మండన మిశ్రుడు శంకరుల యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి, యతిగా నా ఇంటి ముంగిట వచ్చారు కాబట్టి వారిని అడగాలని వెళ్ళి అడిగితే, ఒక సందర్భంలో శంకరులు అంటారు, నేను మీ ఇంటికి భిక్షకు వచ్చానయ్యా అంటారు. ఈరోజు మా నాన్నగారి ఇది ఆబ్దికము, దాంట్లో భోక్తలు వచ్చారు, ఆ కార్యక్రమంలో ఉన్నాను, ఇప్పుడు నువ్వు రావడం అనేది అసమంజసం, అది ఇక్కడికి నువ్వు రాకూడదు కదా ఇప్పుడు అని అంటే, అప్పుడు శంకరులు అంటారు, నీ కార్యానికి నేను అడ్డురాను,
అంటే చూడండి, శంకరుల యొక్క గౌరవము అంటే ఒక కర్మ పట్ల, శంకరులు కర్మని ఖండించారు అని మాట్లాడే వాళ్ళందరికీ ఇదొక నిదర్శనం. ఏంటనంటే, నీ కర్మని నేను ఖండించట్లేదయ్యా, నీ కర్మను నువ్వు కానివ్వు, కానీ కర్మ పూర్తయిన పిమ్మట నాకు భిక్ష పెట్టు, వాద భిక్ష అంటారు. నీకు ఈరోజు భిక్ష పెట్టలేను కదా అంటే, నేను ఎతినయ్యా, నాకు 2 రకాల భిక్షలు ఉంటాయి. ఒకటి కడుపుకు పెట్టేటువంటి అన్న భిక్ష, 2 నా బుద్ధికి పెట్టే వాద భిక్ష. కడుపుకి పెట్టేది మామూలుగా అందరూ పెడుతుంటారు, అది నువ్వు పెట్టకపోయినా పర్లేదు, కానీ నా బుద్ధికి కావలసిన వాద భిక్ష కోసం నీ దగ్గరకు వచ్చానంటారు. దానికేమీ అడ్డు ఆటంకాలు ఏమీ లేవులే, ఆబ్దికాలు మాసికాలు ఏమి ఇబ్బంది లేదు. నీ కార్యాన్ని పూర్తి చేసుకుని నీ కర్మని పూర్తిగా నిర్వహించుకుని ఆ తర్వాత మనం భిక్షకు సంసిద్ధమవుతామని ఆయన బయట కూర్చుంటారు. ఆ యతి అక్కడ జరిగే చోట కూడా లోపల కూర్చోరు. ఆ యతి ధర్మాన్ని ఆయన పాటించారు. అలాగనే ఆయన తన ధర్మాన్ని పాటిస్తూ ఒక కర్మిష్ఠుడైనటువంటి, ఒక కర్మ నిర్వహించేటువంటి, కర్మను చేసే యజమానిని ఎలా గౌరవించాలో కూడా గౌరవించారు. అది శంకరుల యొక్క ఆదర్శవంతమైనటువంటి ఆచరణ. అందుకే ఆ వాద భిక్ష శంకరులు అడిగిన తర్వాత మీ అందరికీ తెలుసు, సినిమాలు చూశారు, చాలా డ్రామా దాంట్లో ఉంటుంది, చాలా మనం ఎన్నో విన్నాం. వాదోపవాదం జరుగుతుంది. శంకరులకి మండన మిశ్రుడికి జరిగినటువంటి వాదానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటనంటే, మండన మిశ్రుడు అంటారు, కర్మ ఒక్కటే చాలు, జ్ఞానం అక్కరలేదు. కర్మనే గతి, కర్మే పరాకాష్ఠ అని అంటారు. శంకరులు ఏమంటారనంటే, కర్మ కాదు అని చెప్పరు ఆయన, జ్ఞానమే గతి, జ్ఞానమే పరాకాష్ఠ అంటారు. అయితే వీరిద్దరి వాదానికి ఉభయ భారతి మధ్య ఆవిడని పెట్టుకొని వీరిద్దరి వాదోపవాదం జరుగుతుంది. అద్భుతమైనటువంటి వాదం మండన మిశ్రుడికి శంకరులకి. అది ఇప్పుడు నేను 5 నిమిషాల్లో చెప్పగలిగేది కాదు, కానీ ఒక్క వాక్యంలో చెప్తాను. కర్మ ఎంత గొప్పదో, ఎంత గొప్పదైన కర్మ అయినా జ్ఞానము అనే దగ్గర కర్మ పరిసమాప్తి అవ్వాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని. కర్మ అనేటువంటి దాని యొక్క సద్గతి ఎప్పుడయ్యా కర్మకు ఒక సార్థకత లభిస్తుంది అని అంటే, అది జ్ఞానము అనే దాంట్లో పరిసమాప్తి అయితేనే దానికి సార్థకత. ఎలా? దానికి ఉపమానం చెప్తారు. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం. ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. ఎలాగైతే మామిడి పండు మనం చూస్తున్నాం కదా, ఈ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మామిడి పువ్వు నుంచి వచ్చింది. పువ్వు ప్రాథమిక స్థితి, ఫలము పరిపక్వ స్థితి. ప్రాథమిక స్థితినే నేను పరిపక్వం అనుకుంటే అక్కడ అపరిపక్వత ఉంటుంది. కాబట్టి ఆ పరిపక్వ స్థితికి చేర్చడానికి ప్రాథమిక స్థితి నాకు అడుగులు వేయిస్తుంది నా చేత. కాబట్టి ప్రాథమిక స్థితి అయినటువంటి పుష్పము ఫలంగా మారినప్పుడు ఆ పుష్పం ఎక్కడుంది అని అంటే ఫలంలో అంతర్లీనమైపోతుంది. అందుకనే ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. అంటే ఫలము పుష్పాన్ని నాశనం చేయదయ్యా, ఫలము పుష్పాన్ని తనలోకి తీసేసుకుంటుంది. అందుకనే మన భారతీయ సంస్కృతిలో కర్మ జ్ఞానము అనేది ఎలాంటిది? ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాతిపదిక. కర్మ లేకుండా జ్ఞానాన్ని పొందాలనుకోవడం అది అవివేకము. కర్మ మాత్రమే చాలు, జ్ఞానం అక్కర్లేదనుకోవడం అది మూఢత్వము. అందుకనే శంకరులు ఈ రెండిటి మధ్య చాలా అద్భుతమైనటువంటి సమన్వయాన్ని ఇచ్చారు. కాబట్టి శంకరుల యొక్క యాత్ర ఆనాడు ఈ అవైదిక మతాలు, పాషండ మతాలు, కాపాలిక మతాలు, ఎన్నెన్నో వేద బాహ్యమైన మతాలు, వేద విరుద్ధమైన మతులు వేదాన్ని బాధ పెడుతూ ఉంటే, అంతర్గతంగా శైవమని, శాక్తేయమని, వైష్ణవమని రకరకాలుగా చాలా గందరగోళాలు, అస్థిమితత తలెత్తినప్పుడు శంకరులు అటు వేద బాహ్య మతులన్నింటినీ కూడా సంస్కరించి వాటన్నిటినీ తప్పించి, వేద అంతర్గతంగా భావించేటువంటి శైవ, శాక్తేయ, వైష్ణవాది ఎన్నో ఈ మతులన్నింటినీ కూడా సంస్కరించి వీటిలో ఉన్నటువంటి ఆ భేదాలని, భేషజాలని పక్కకు పెట్టి షణ్మతాలని అద్భుతంగా
స్థాపించారు. అందుకనే శైవ, శాక్తేయ, వైష్ణవ, గాణాపత్య, సౌర, స్కాందం అనేటువంటి 6 మతాలని కూడా అద్భుతంగా వాటిని స్మృతులకి అనుగుణంగా వాటిని జోడించి వాటన్నిటికీ ఆగమాలని తీసుకొచ్చి వాటన్నిటికీ అద్భుతమైన ఒక ప్రామాణికతను వేదం నుండి చూపించి ఈనాడు వాటన్నిటిని ప్రతిష్టాపన చేశారు ఆయన. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, మనం అనుకుంటుంటాం దేశభక్తులు ఆనాడు ఉరికంబం ఎక్కకపోతే ఈ దేశం ఉండేది కాదు, ఈరోజు మనందరం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఆనాడు దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం శరీరాన్ని, తమ గృహాన్ని రెండింటినీ కూడా పక్కకు పెట్టి, నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కూర్చొని చదువుతూ ఉంటే, లేకపోతే వింటూ ఉంటే, చూస్తూ ఉంటే, భగత్ సింగ్ జీవితాన్ని ఒక్కసారి చదవండి మీరు. ఈరోజు మనం గుర్తించుకోవాలి శంకరులు ఎలాంటి ఆనాడు ఒక గొప్ప ఒక యోధుడిగా, అంటే ఒక యతి యోధుడిగా వీటన్నిటిని ఎదుర్కొని ఒక్క వ్యక్తి అలా నిలబడ్డారో నాకు నా జీవితంలో అనిపిస్తూ ఉంటుంది భగత్ సింగ్ లాంటి వ్యక్తులు ఈ దేశానికి కావాలి. ఈరోజు దేహం కాదు ముఖ్యం, ఈ దేశం ముఖ్యమని 18వ ఏట ఆయన్ని జైల్లో కూర్చోబెడితే ఆయనకి కొన్ని రోజుల్లో ఉరి శిక్ష వేస్తారు అని అంటే వాళ్ళ నాన్నకి ఒక ఉత్తరం రాస్తాడు ఆయన. ఆ ఉత్తరం చదవాలి మీరు, ఆ మహనీయుల ఉత్తరాలు చదవాలి. ఆయన అంటాడు, నాన్న నాకు ఇంకొక 3 నెలల్లో ఉరి వేయబోతున్నారు అంటే ఏదో పద్మభూషణ్ అవార్డు లాగానో లేకపోతే రాష్ట్రపతి అవార్డు ఇస్తే ఎలా రాసుకుంటామో అలాగని ఆయన రాస్తున్నాడు వాళ్ళ నాన్నకి. అంటే ఆయనకి వాటి కంటే కూడా ఈ దేశం కోసం నేను ఉరికంబం ఎక్కి నేను వేలాడబోతున్నాననేటువంటిది ఎంత గొప్ప అవార్డుగా భావించాడు ఆ మహనీయుడు. వాళ్ళ నాన్నకు రాశారు, నాన్న నీ కడుపున అమ్మ నాన్నగా మీ ఇద్దరి కడుపున పుట్టినందుకు నాకు ఇచ్చిన ఒక సౌభాగ్యం ఈ భారతమాత ఆవిడ గర్భంలోకి వెళ్ళడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. నేను ఉరికంబం ఎక్కుతున్నాను నాన్న, నా తండ్రిగా నువ్వు ఒక్క పని చేయాలి, నాకు నువ్వు మంచి బట్టలు వేసుకుని నువ్వు, ఆయన సిక్కు కాబట్టి అమృత్సర్ వెళ్ళి అక్కడ గురు గ్రంథ్ సాహెబ్ దగ్గర నువ్వు మోకరిళ్ళి నాకు ఇలాంటి కొడుకునిచ్చావు, ఎప్పుడైనా సరే మళ్ళీ నాన్న నేను పుడితే నీ కడుపులోనే మళ్ళీ కొడుకుగా పుట్టాలని మాత్రం కోరుకునిరా అంటారు. వాట్ ఏ గ్రేట్ లైఫ్ అది. చంద్రశేఖర్ ఆజాద్ గురించి చదివితే నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను వీళ్ళందరిది చదువుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ స్వేచ్ఛతో చనిపోయారు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వాళ్ళు బలవంతంగా చనిపోలేదు, స్వేచ్ఛగా చచ్చిపోయారు ఈ దేశం కోసం, నవ్వుతూ చనిపోయారు. ఈరోజు మనందరం నవ్వుతూ బ్రతుకుతున్నాం. మన బ్రతుకు వెనక ఒక నవ్వుకి వాళ్ళ యొక్క మరణం దాగుంది, మనం మర్చిపోకూడదు వాళ్ళని. ఇలాంటి వాళ్ళు ఈరోజు యుద్ధం చేసి ఈ దేశాన్ని తెచ్చుకున్నారు. ఆనాడు శంకరులు ధర్మం కోసం యుద్ధం చేసి ధర్మాన్ని ప్రతిష్టాపన చేశారు. ఇలా మన భారతదేశంలో ఈ భారత మాత యజ్ఞానికి వేదికగా ఉన్నింది, యుద్ధానికి వేదికగా ఉన్నింది. ఆనాడు ధర్మ యుద్ధం జరిగింది, ఈనాడు దేశం కోసం యుద్ధం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఆనాడు యుద్ధం మతుల మధ్య జరిగింది, ఈనాడు యుద్ధం మతాల మధ్య జరుగుతూ ఉంది. ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అనుకుంటే ఈరోజు ఏ మతం గొప్పదైనా ఒక రాజ్యాంగం అనేటువంటి ఒక గొప్ప మతం మనకి ఇవ్వబడింది భారతదేశానికి. దాన్ని 9 మంది కూర్చుని ఒక రాజ్యాంగం తయారు చేశారు. ఈ భారతదేశంలో అన్ని మతాలు ఉండాలి కాబట్టి ఏ మతము ఇంకొక మతాన్ని కించపరచకుండా, ఇంకొక మత విశ్వాసాలని తోలనాడకుండా, తన విశ్వాసాల్ని తను గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ హాయిగా మీరు మత స్వేచ్ఛతో మీ మతాన్ని చక్కగా అనుసరించుకోండి అని అంటే హిందువు ఎప్పుడు ఏ మతాన్ని దూషించడండి. వాస్తవంగా పరిపూర్ణానందగా నేను చెప్తున్నాను, నేను చిన్నపిల్లవాడప్పటి నుంచి నేను ఎదుగుతున్నప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఎప్పుడైనా వెళ్తుంటే ఎక్కడి నుంచైనా అల్లాహు అక్బర్ అని వినిపిస్తే నేను ఒకసారి నా ప్రవచనాలు ఎక్కడన్నా నడుస్తూ ఉంటే ఆపుతాను నేను. ఎందుకనంటే నా ప్రవచనం మైకులో వెళుతుంది, నేను ఒక 10 నిమిషాలు ఆపిన తర్వాత కొనసాగించుకోవచ్చు. కానీ వాళ్ళది రోజూ ప్రార్థన జరుగుతూ ఉంది, దాన్ని నేను ఖండించకూడదు కాబట్టి నేను ఆపుతాను. అలా ఆపి ఒక చోట వరంగల్లో ఆపినందుకు ఆ మసీదులో నుంచి వచ్చేటువంటి నమాజ్ అజాన్ అంటారు దాన్ని, అది రోజు వాళ్ళు అజాన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమిటి స్వామి వాక్యాలు ఆగిపోయాయని వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చారు ఆ గ్రౌండ్కి.
ఎందుకు స్వామి ఆపారు ఆ సమయంలోనంటే, స్వామి అన్నారు వాళ్ళు అజాన్ చేస్తున్నారు, నేను ఎప్పుడో ఏడాదికి వస్తానో లేకపోతే తర్వాత ఏడాది వస్తానో రాను, కానీ వాళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నారు, నేను దాన్ని విఘాతపరచకూడదు అని స్వామి ఆపారు అని అంటే, వాళ్ళు వచ్చి నన్ను కౌగులించుకున్నాడు ఒక ఆయన వచ్చి. కాబట్టి ఈ ఇతరుల విశ్వాసాలని గౌరవించాలనే ఇంగితం ఇది పరిపూర్ణానందది కాదు, ఈ భూమి నేర్పింది ప్రతి ఒక్కరికి. ఇక్కడున్న హిందూ ధర్మం నేర్పింది, ఇక్కడున్న రాజ్యాంగం దాన్ని తెలియజెప్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుణ్ణి చూసినా, ఒక మహమ్మదీయుణ్ణి చూసినా, ఒక బౌద్ధుణ్ణి చూసినా, వెయ్యేల ఒక నాస్తికుణ్ణి చూసినా పరిపూర్ణానందంగా నాకేమీ ఎప్పుడు ఏమి తేడా అనిపించదు. నాలో ఎప్పుడు ఏది కలగదు, ఇది వేరే అని ఎప్పుడు అనిపించదు. కానీ వాళ్ళందరూ నన్ను వేరుగా చూసినప్పుడే నాలో ఆ వేర్పాటుతనం ఏదైనా కలగొచ్చేమో, కానీ నాలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు వేర్పాటుతనం ఎప్పుడూ లేదు. కానీ ఈరోజు మన సమాజంలో అర్థం కావాల్సింది, మతము అనేటువంటి ఒక ప్రాతిపదికన ఎంతమంది మనం విడిపోతున్నాం. అన్నదమ్ములిద్దరూ ఈ మధ్యకాలంలో ఒక టీవీలో ఒక ఇన్సిడెంట్ చూశాను, ఎప్పుడు ఒక 1.5 year అయింది, 1 year అయింది అనుకుంటా. పిఠాపురం ఊర్లో తమ్ముడేమో మతం మారాడు, అన్నేమో మతం మారలేదు, ఆయన హిందువుగా ఉన్నాడు. తండ్రి చచ్చిపోయాడు, ఆ శవం దగ్గర ఇద్దరూ కూడా కొట్లాడుకుంటున్నారు. నా పద్ధతి ప్రకారంగా నేను ఈయన్ని సంస్కారం చేయాలని అతను, ఈయనంటాడు నేను పెద్దవాణ్ణి, నేను చెయ్యాలిరా, నువ్వు కాదు, నేను పోతే అప్పుడు నీ ఇష్టము, నేను బతికుండగా నీది పద్ధతి కాదు అని ఆయన చెబితే ఇద్దరు వినిపించుకోలేకపోయారు. అంటే మతము అనేది వచ్చి ఇద్దరు మనుషుల్ని విడగొట్టింది అని అంటే ఎంత ఒక మానసికమైనటువంటి వైకల్యాలు చెలరేగుతున్నాయి సమాజంలో. ఈరోజు ఈ మత యుద్ధాల్ని కూడా చాలా స్ఫూర్తితో, చాలా సమర్థవంతంగా ఈ యుద్ధాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అబ్బెబ్బే ఏమీ లేదు, మాకేమి ఇబ్బంది లేదని అంటే మన గుళ్ళని నరుక్కుంటూ పోతారు, మన గుళ్ళని పెకలించుకుంటూ పోతారు, మన దేవుళ్ళని నాశనం చేసి పెడతారు. మనం ఒక శిఖ పెట్టుకుంటే పిలక పెట్టుకున్నాడు వీడు పిలక పంతులు అని అంటాడు, లేదా ఒక పంచ కట్టుకుంటే వీడు అనాగరికుడు అంటారు, బొట్టు పెట్టుకుంటే వీడు ఆటవీకుడు అంటారు, మనం మెడలో మాల వేసుకుంటే వీడు పాశవీకుడు అంటారు. వాళ్ళు అంటారని మనమేం బాధపడక్కర్లే, కానీ వాళ్ళు అనడం వల్ల మనమేం బాధపడం. కానీ మన తర్వాత తరం వాళ్ళు అంటారని వాళ్ళు మొహమాటం కొద్దీ వాటిని మానేస్తారు. ప్రమాదం మనకు కాదు, మన తర్వాత తరానికి. వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం మన ధర్మాన్ని కాపాడుకునేదానికి ఎవరో ఒక్కరు శంకరులు రావాలి లేదా ఒక్క భగత్ సింగ్ రావాలి అనుకోవడం కంటే, మనందరం మన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఈరోజు ప్రతి ఒక్కడికి, అమెరికాలో అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేదానికి గన్ కల్చర్ ఉంది, మనకి ఇంకా రాలే భారతదేశానికి. చాలామంది అంటారు అమెరికా చాలా గొప్పది, చాలా ఎదిగిపోయింది, ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1లో ఉంది అమెరికా అని. కానీ ఎంత నెంబర్ 1లో ఉందనంటే, ప్రతి ఒక్కడికి ఆత్మరక్షణ కోసం, ప్రతి ఒక్కడు తన్ను తాను కాపాడుకోవడం కోసం ఒక తుపాకీ పట్టుకుని బ్రతకాలి. అక్కడ ఉండేది 30 కోట్ల మంది, 30 కోట్ల మంది చేతిలో 30 కోట్ల తుపాకులు ఉంటాయి. కానీ 125 కోట్ల మంది బతికే భారతదేశంలో ఎంతమంది చేతుల్లో తుపాకులు ఉన్నాయండి? ఈరోజు మనమా అగ్రస్థానంలో ఉన్నాము లేదా అమెరికా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. నన్ను అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగారు, ఎలాగండి తగ్గిపోయినప్పటికీ సామాజికంగా యజ్ఞ భావన పోకూడదనేటువంటి నేపథ్యంతో పితృయజ్ఞమని, భగవన్నామాన్ని నిత్యం అనుసంధానంతో చేస్తే అది కూడా ఒక యజ్ఞమే. కేవలం ఇటుకలు పేర్చి స్వాహాకారాలతో, ఆజ్యము, చరు పురోడాశాలతో బ్రహ్మ, హోత, అధ్వర్యు, ఉద్ఘాత అనేటువంటి నలుగురు కూర్చుని చేసేటువంటి స్వాహాకార యజ్ఞము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, ఈ కలియుగంలో ఈ దేహాన్నే ఒక అగ్నిహోత్రంగా, వేదికగా, కానీ ఈనాటి సమాజానికి ఆ యజ్ఞాలని
దాటిపోయి ఇండియా ఎదగాలని నేను కోరుకోను. అలాగే యంత్ర ఉత్పాదక శక్తిలో జర్మనీ దాటిపోయి ఇండియా ఎదగాలని నేను కోరుకోను. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ రంగంలో జపాన్ని ముందుగా వెనక్కి నెట్టి ఇండియా ఎదగాలని నేను కోరుకోవట్లేదు. మారణాయుధాలు తయారు చేసి ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునేటువంటి ఎన్నో కొన్ని కుత్సిత దేశాల కంటే ఇండియా ఎదగాలని నేను కోరుకోవట్లేదు. కానీ ఒక్కటైతే చెప్తాను, ఈ ప్రపంచము ఒక దేహమైతే భారతదేశం ఆత్మ. దట్స్ ఇట్. భగవంతుడు ఆత్మతో అనుసంధానమై ఉన్నాడనేదే మన శాస్త్రాలు చెప్తున్నాయి, దేహంతో కాదు. అందుకనే దానికి నిదర్శనమే భగవంతుడు ఆత్మస్వరూపమైనటువంటి భారతదేశంలోనే 10 అవతారాలు, 12 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి చెట్టు పుట్ట గుట్ట మట్టి అన్నిటినీ మనం దైవంగా ఆరాధిస్తాం. నన్ను ఒక ఆయన అడిగారు, ఎందుకు మీరు అన్నిటినీ దైవంగా ఆరాధిస్తారు అని అంటే, పరమాత్మ ఆత్మలో ఎక్కడో ఒక మూలను ఉంటాడని కాదయ్యా, ఆత్మైవేదమిదం సర్వం అంటుంది. ఆత్మస్వరూపమే పరమాత్మగా. కాబట్టి భారతదేశం ఈ ప్రపంచానికి ఆత్మ అయితే పరమాత్మ ఆ భారతదేశంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మేము నీళ్లని మొక్కుతాం, మట్టిని మొక్కుతాం, చెట్టుని మొక్కుతాం, పుట్టని మొక్కుతాం, కొండని తిరుగుతాం, పాముని మొక్కుతాం, ఎలుకని మొక్కుతాం. పాముకి ఎలుకంటే ఆహారం అవ్వచ్చు, ఎలుకకి పాము అంటే భయం అవ్వచ్చు. కానీ ఒక హిందూకి పాము దేవుడే, ఎలుక దేవుడే. దాట్స్ ఇట్. ఇందులో ఏం వేరే ఆలోచన లేదు. అలాగే చాలా మంది అంటారు రాక్షసులు భయభ్రాంతులు గురి చేస్తారని. కానీ మన దేవాలయ సంస్కృతిలో చూస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు ద్వారపాలకులుగా వాళ్ళనే పెడతాం మనం. కాబట్టి మనకు దేవుడు దెయ్యం అని రెండు భావాలు లేవు. కాబట్టి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ అన్నీ ఉంటాయి. ప్రకృతి అనంటే అన్నీ ఉంటాయి కదండి. పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. అలాగనే భగవంతుడు అనే దగ్గర, ప్రకృతి దగ్గర సమస్తము ఉంటుంది. రెండింటినీ మనం అర్థం చేసుకుని ఏది మనకు కావాలో అక్కడికి వెళ్ళాలనుకుని నేర్పగలిగేదే దేవాలయ సంస్కృతి. దాంట్లో అన్నీ ఉంటాయి అక్కడ. సో ఈ రకంగా మన భారతీయ సంస్కృతిలో మనకు మన ఋషులు నేర్పినటువంటి అమూల్యమైనటువంటి అంశాలు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, కావ్యాలు కావచ్చు, స్మృతులు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, ఉపవేదాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇవన్నింటి యొక్క సారాంశం ఆఖరికి ఒక్కటైనటువంటి పరమాత్ముడిని తెలియచెప్పడం. ఈ ఒక్క అంశం నేను మీ ముందుంచి తర్వాత కోటేశ్వరరావు గారు కొనసాగిస్తారు, దాన్ని ప్రారంభిస్తారు. సహజంగా అన్ని మతాలు ఏమంటాయనంటే భగవంతుడు ఉన్నాడు అని విశ్వసించే ఆస్తికులు అంటే వేదాన్ని నమ్మిన వారిని ఆస్తికులు అంటాం మనం. సరే, ఇప్పుడు ఇంకొక నిర్వచనం వస్తుంది, దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ ఆస్తికులు అని. అలా తీసుకోవాలని అంటే వేదాన్ని ఖండించేవాడు కూడా ఆస్తికుడు అయిపోతాడు. కాబట్టి మన సిద్ధాంతంలో ఆస్తికుడు అని అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాడే ఆస్తికుడు, కానీ దేవుడు ఉన్నాడని అంగీకరించిన వాడు ఆస్తికుడు కాదండి. అలాగైతే దేవుడు ఉన్నాడని రకరకాల దేవుళ్ళ గురించి చెప్పేటువంటి రకరకాల మతాలు కూడా ఆస్తిక మతాలు అయిపోతాయి. కాబట్టి శంకరులు కానీ సిద్ధాంతం కానీ ఆస్తికవాదము అన్నప్పుడు వేదాన్ని ప్రమాణంగా భావించినదే ఆస్తికత. వేదాన్ని ప్రమాణంగా అంగీకరించకపోతే నువ్వు నాస్తికుడివి. కాబట్టి నిన్ను ఎలా డీల్ చేయాలో నిన్ను డీల్ చేయడానికి వేరే కర్ర ఉపయోగించాలి, ఆస్తికుడిని డీల్ చేయడానికి ఇంకొక కర్ర ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు మన భారతీయ సంస్కృతిలో ఒక పెద్ద చిక్కుముడి వచ్చింది. సహజంగా 99.9% మందికి ఆస్తికులు అని అంటే దేవుణ్ణి నమ్మిన వాడే ఆస్తికుడు అని. ఇప్పుడు ఈ దేవుణ్ణి నమ్మిన తర్వాత పెద్ద సమస్య ఎక్కడొస్తుందనంటే నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ. అలా ప్రతి ఒక్కడు ఎవడికి వాడు ఒక దేవుణ్ణి వాడు వెలుగులోకి తీసుకొచ్చి దానికి ఒక పార్టీ పెట్టి దానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేసి దానికి కొంతమంది కార్యకర్తలు తయారయ్యి దానికి జెండా పెట్టుకుని దాన్ని ఒక పెద్ద వ్యవస్థగా తయారు చేసుకున్నటువంటి పెద్ద గందరగోళం ఈరోజు మనకు కనపడుతుంది. సరే, ఏదైనా వీళ్ళందరినీ ఒక వేదిక మీదకు పెట్టి శంకర్లు అనే ఒక క్యారెక్టర్ని పెట్టి ఒక్కసారి 1-2 నిమిషాలు చూసి పూర్తి చేద్దాం.
శంకరులు మాత్రం ఒక వాదం పట్టుకున్నారు, వీళ్ళందరూ ఒక వాదం పట్టుకున్నారు. వీళ్ళందరూ సోకాల్డ్ ఆస్తికులు, అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు. వీళ్ళందరినీ అడిగామనుకోండి, దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా, ఎలా చూస్తామయ్యా అని ప్రశ్న వేస్తే వీళ్ళందరూ అంటారు, దేవుడు ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడ కాదు, పరలోకంలో ఉన్నాడు, లేకపోతే స్వర్గంలో ఉన్నాడు, లేదా ఇంకో లోకంలో ఉన్నాడు, లేదా ఇంకో లోకంలో ఉన్నాడు, XYZ. అయితే ఇక్కడ లేడా అని అంటే ఇక్కడ లేడు. మరి దేవుణ్ణి ఎలాగయ్యా మనం కలుసుకునేది? ఇక్కడ జీవితం అంతా త్యాగం చేసి దేవుడి కోసం ముడిపడి దేవుణ్ణి కలుసుకోకపోతే ఎప్పుడు కలుసుకుంటామని అంటే కరెక్టే. నువ్వు ఇక్కడ కనుక దేవుణ్ణి స్మరిస్తూ 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 బ్రతికితే ఆఖరికి నీ ప్రాణం ఆగిపోయినప్పుడు నువ్వు సరాసరి దేవుడి దగ్గరికి వెళ్తావు. అంటే నేను చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళతానని. ఈ ఆస్తిక మతాలన్నీ కూడా ఇదే మాట చెప్తున్నాయి, మనిషి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళతాడు అని. శంకరులు అనే ఒక క్యారెక్టర్ వేసే ప్రశ్న ఏంటనంటే, చనిపోయిన తరువాత నేను వెళతాను అనడానికి ప్రమాణం ఏమిటి? చచ్చిపోయిన తర్వాత నేను వెళతాను అనడానికి నువ్వు నాకు తోడు రావు. ఇప్పుడు నిన్ను నమ్మి నేను జీవితం అంతా దేవుడికి అంకితమై బ్రతికాను. చచ్చిపోతే నువ్వు కూడా తోడుగా వస్తావా? రావు. నేను ఒక్కడే వెళ్ళాలి. నేను వెళితే దేవుడి దగ్గరికి వెళుతున్నానని నమ్మకం ఏమిటి? ఆయనే దేవుడని నమ్మకం ఏంటి? ఇంతమంది చెప్తున్నారు, ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి, నేను ఏ దేవుడి దగ్గరికి వెళతానో తెలియదు, అసలు వెళతానో లేదో తెలియదు. ఇవన్నీ అనుమానాలు కదా, నాకు ఎలా నివృత్తి చేస్తావు అని అంటే ఈ మతాలన్నీ చెప్పాయి, అవన్నీ నమ్మకం, విశ్వాసం. నువ్వు నమ్మాలి అంతే. ఒకవేళ నమ్మకపోతే కొన్ని మతాలన్నాయి నిన్ను నరికేయాలి. ఎందుకనంటే నువ్వు నన్ను నమ్మవు కాబట్టి నిన్ను నరికేయమంటుంది నా మతం. కొన్ని మతాలు అంటున్నాయి నేను రాళ్ళిచ్చుకు కొట్టాలంటుంది. ఎందుకనంటే నువ్వు నా దేవుణ్ణి నమ్మట్లేదు కాబట్టి. కొన్ని మతాలు అంటున్నాయి నువ్వు నాస్తికుడివి అని ఒక ముద్ర వేస్తాము అంటుంది. శంకరులు అంటారు, ఈ సిద్ధాంతాలు నిలబడవయ్యా. మనిషికి స్వయం అనుభూతి కలగకపోతే, విశ్వాసం విశ్వాసంగా ఉండిపోతే కుదరదు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకుని ఆ అమ్మాయికి అబ్బాయి తాలూకా ఫోటో చూపించామనుకోండి, ఎలా ఉన్నాడు అమ్మాయి అని అంటే, ఇప్పుడంటే అక్కర్లేదు, ఇద్దరూ చూసేసుకుంటున్నారు. ఇప్పుడు నెట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడంతా నెట్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇంతకు ముందంటే ఇవేవి లేవు కాబట్టి ఇక్కడున్న వాళ్ళల్లో 50-60% మంది ఫోటోలు చూసి చేసుకున్న వాళ్ళు, ఇంకా ముందు తరం అయితే ఫోటో కూడా లేదు, మోటో మాత్రమే చూసి చేసుకున్న వాళ్ళు. సో ఫోటో చూపించి అమ్మాయికి అబ్బాయి నచ్చాడా అని అంటే, నాకు బాగా నచ్చాడు అని అంటే, ఇప్పుడు ఆ ఫోటో ప్రతిరోజు ఆ అమ్మాయికి చూపించి నీ మొగుడు ఇతనేనమ్మా, నీ మొగుడు ఇతనేనమ్మా అని అంటే, అమ్మా నాన్న మంచి మాట చెప్పారు, నా మొగుడిని తీసుకురండి, పెళ్లి చేయండి అని ఆ అమ్మాయి అడిగింది అనుకోండి, ఇచ్చాం కదమ్మా నీకు నచ్చింది అన్నావు కదా అని ఒక ఫోటో ఇచ్చి ఇతనే నీ మొగుడు ఇతనే నీ మొగుడు అని అంటే ఆ పిల్లకి పెళ్ళి అవుతుందా? పెళ్ళి అయినట్ట? భర్తను పొందినట్ట? కాదు. ఆ అమ్మాయి ఫోటోని పెళ్లి చేసుకుంటుందా? ఆ అమ్మాయి ఫోటోతో సంసారం చేస్తుందా? ఆ అమ్మాయి ఫోటోకి భార్య అవుతుందా? అవ్వలేదు. కాకపోతే ఆ ఫోటో దేనికి అనంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి పట్ల అవగాహన కల్పించడానికి ఆ ఫోటో. అవగాహన అనంతరం ఆ అబ్బాయితో ఆ అమ్మాయికి వివాహం జరగడం ఆచరణ. అలాగే శంకర్ అదే దేవుడు దాన్నే పెళ్లి చేసుకోండి అంటున్నారు, అది నేను అంగీకరించను. ఫోటో చూపించారు కదా, నాకు దేవుణ్ణి తీసుకురా, నాతో కలుపు, అది నేను అంగీకరిస్తాను. ఆ ఒక్క వాదనతో అన్ని మతాలు పక్కకు పోతాయి. ఒక్క శంకరులు మాత్రమే శంకర శంకరో సాక్షాత్, బ్రతికుండగానే భగవంతుడితో అనుసంధానం అవ్వగలగడమే మోక్షము, అంతేగాని చనిపోయిన తర్వాత అనేది కాదు. జీవన్ముక్త బ్రతికుండగానే ఆ పరమాత్మ తత్వానుసంధానం నీకు కలగకపోతే ఆ తర్వాత కలుగుతుందా లేదా ఏమిటి? ఆయన భాష్యంలో స్పష్టంగా ప్రతిపాదన చేశారు. కాబట్టి దేర్ ఆఫ్టర్ అనేటువంటిది, ఈ ఆఫ్టర్ బిజినెస్ వద్దయా, ఇవన్నీ నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడు ఆకలైతే
ఇప్పుడు ఆకలేంది అన్నారు కదండి, ఒక్క 3 రోజులు ఆగండి మీకు అన్నం నేను చూపిస్తానని అంటే అప్పుడు చచ్చిపోయిన తర్వాత పిండమే చూస్తాం కానీ అన్నం చూడలేం మనం. కాబట్టి బ్రతికుండగా తినేదే అన్నం, చనిపోయిన తర్వాత తినేది అన్నం కాదు, అదేంటిది పిండం అవుతుంది. కాబట్టి నాకు బ్రతికుండగా నేను చూడలేని దేవుణ్ణి చనిపోయిన తర్వాత చూస్తానడంలో ఏమాత్రము దానికి సాపేక్ష ఉంది, దానికి ఒక ఆధారం ఉంది. ఈ విషయం పట్ల అద్భుతమైనటువంటి విచారణ భాష్యం మీద జరుగుతుంది. ఆఖరికి ఆయన మండన మిశ్రుడికి దాన్ని ప్రతిపాదన చేసి ఆ జీవ ఈశ్వర తత్వ అనుసంధానాన్ని ఆవిష్కరిస్తాడు ఆయన. ఆ మండన మిశ్రుడు కాస్త సురేశ్వరుడిగా మారుతారు. అంతకుముందు దేవదాసుడిగా ఉన్నాడు మండన మిశ్రుడు. అంటే దేవతలందరికీ ఆహుతులిస్తూ దేవతల్ని తృప్తిపరుస్తూ ఇదే నా పరమావధి అనుకున్నటువంటి వాడు మండన మిశ్రుడు ఆఖరికి ఎలా పరిణామం చెందారంటే సురేశ్వరులుగా మార్పు చెందారు. సురేశ్వరులంటే సురానాం ఈశ్వర, నువ్వు దేవతలకి తత్వం ఏదైతే పరమాత్మ తత్వం ఉందో ఆ తత్వాన్ని పొందినవాడివి కాబట్టి ఈశ్వర తత్వాన్ని నువ్వు చేజిక్కించుకున్నావయ్యా, కాబట్టి నువ్వు సురేశ్వరుడివి అని ఆయనకు ఆ పదవి ఇచ్చి ఆయన్ని కూర్చోబెట్టారు శంకరులు. ఇంకొక శంకరుల యొక్క విషయం, ఆయన 4 ఆమ్నాయాలు ఏర్పాటు చేశారు. పీఠాలు మఠాలు ఏర్పాటు చేయలే శంకరులు. మనం మామూలుగా మఠాలు పీఠాలు పెట్టారు శంకర్లని అంటాం, పొరపాటు. 4 ఆమ్నాయాలు పెట్టారు ఆయన. దక్షిణ ఆమ్నాయము యజుర్వేదంగా, పశ్చిమ ఆమ్నాయము, పూర్వ ఆమ్నాయము, ఉత్తర ఆమ్నాయము, 4 ఆమ్నాయము పెట్టారు. ఆమ్నాయము అనంటే దానికి వేదము, వేదాంతము అనే ఆ శబ్దాలకి పర్యాయ పదం ఆమ్నాయం అనేది. ఆమ్నాయము అంటే వైదిక సంస్కృతిని అంతా కూడా 4 భాగాల్లో పెట్టారు. కానీ శంకరుల నుండి మేమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్నీ పెట్టారు, ఆయన వాటికి ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడా కూర్చోలేదు. ఇది శంకరుల యొక్క జీవితం. అంటే అన్నీ చేసిన ఏదీ తనదు కాదనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్వాణ స్థితిని ఆయన బ్రతికుండగానే పొందినటువంటి ఒక మహా తాత్వదర్శి ఆయన. అందుకనే గురువు అనంటే ఎన్నో వ్యాఖ్యానాలు వింటుంటాం. గురువు అనంటే శంకరులు భాష్యంలో ఇచ్చినటువంటి వాక్యం తత్వజ్ఞాన ఉపదేష్టా గురుహు, ఫినిష్. ఆ ఒక్క వాక్యంతో గురు శబ్దానికి ఎంతో ఉత్కృష్టత తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ అని మనం చెప్పుకుంటుంటాం, మోడర్న్ ఫిజిక్స్ అని మనం చెప్పుకుంటుంటాం. ఈ ఫిజిసిస్టులందరూ కూడా శంకరుల యొక్క సిద్ధాంతం మీద చాలా పెద్ద పరిశోధన చేస్తున్నారు. మిగతా అంశాల మీద చెయ్యట్లే, అవన్నీ విశ్వాసాల మీద వాళ్ళు పరిశోధన చెయ్యరు. శంకరులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది సాధికారికమైనది, అది సనిరూపకమైనటువంటిది. కాబట్టి దాని మీద ఈరోజు పరిశోధనలు జరుగుతున్నాయి. మనం కూడా భగవంతుడు అనుగ్రహం ఇచ్చి మనకి ఇంకొన్ని సంవత్సరాలు మనం బ్రతకగలిగితే, వారి పరిశోధన పూర్తయితే ఖచ్చితంగా వారి పరిశోధన ఎక్కడ పరిసమాప్తి అవుతుందనంటే శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతంలోనే ఈ విజ్ఞానవాదుల యొక్క పరిశోధన కూడా పూర్తవుతుంది. ఒకరోజు ఖచ్చితంగా పూర్తవుతుంది. దానికి దగ్గరగానే వెళుతూ ఉన్నారు వాళ్ళు. అందుకే మీరందరూ వినుంటారు, ఒక గొప్ప సైంటిస్ట్ ఒక ఆయన అన్నారు ఈ సృష్టి అకర్తృకం అన్నారు ముందు, తరువాత మళ్ళీ సకర్తృకం అన్నారు. ఈ మధ్యని అంటే సుమారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం దెర్ ఇస్ ఎ గాడ్ పార్టికల్ అని అన్నారు ఆయన. దైవ కణం ఒకటి ఉంది అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంకా ముందుకెళ్ళాలి వాళ్ళు. నేను అన్నాను ఆయన చాలా దగ్గరకు వచ్చారు కానీ దాంట్లోకి వెళ్ళలేదన్నాను. అదేమిటని అడిగారు. ఆయన పార్టికల్ దాకే వచ్చారు కానీ గాడ్ దాకా వెళ్ళలేదు. ఆయన్ని గాడ్ని కూడా ఒక పార్టికల్గా చూశాడు మహానుభావుడు. ఆ పార్టికల్ భావన పోవాలి, ఎందుకంటే ఆయనకంతా పార్ట్ భావన ఉంది కాబట్టి పార్టికల్ భావన పోతే గాడ్లోకి ఎంటర్ అవ్వగలరు ఆయన. కాబట్టి ఈ విజ్ఞానవాదం అంతా కూడా ఖచ్చితంగా ఒకరోజు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శంకరుల యొక్క ఆ సిద్ధాంతంలోకి కరెక్ట్గా వచ్చి కూర్చోవాలి. దానికి వేరే బేస్ లేదు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి పుంభావ సరస్వతిని ఈ భరతమాత అందించింది. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన తాతగారి యొక్క సమయాన్ని ఆయన పుట్టినరోజు అడిగితే మనం చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ మనదే మనం చెప్పాలంటే ఒక్క నిమిషం ఆగండి సెల్ ఫోన్లో చూసి చెప్తాం. మనమే రిమైండర్ పెట్టుకుంటాం మన పుట్టినరోజు నాడు మనకు గుర్తు చేయమని, ఏది మన సెల్ ఫోన్లో.
మన భార్యది అడిగితే ఆవిడేమైనా బాధపడుతుందేమో అని వాళ్ళ ఇంట్లో వాళ్లకో ఆవిడికి తెలిసిన వాళ్లకో ఫోన్ చేసి కనుక్కుంటుంటాం. లేదా భర్తది గుర్తు పెట్టుకోవాలి, పిల్లలది గుర్తుంటుందో ఉండదో తెలియదు ఒక్కొక్కసారి. కానీ మన దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా మనకు కొద్దిగా దూరంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళని మనం మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో 1200 సంవత్సరాలైనా ఇంకా ఆ గొప్ప శక్తిని ఇంకా మనం మోస్తూ వస్తున్నామనంటే అది ఒక శక్తి కాక అది వ్యక్తి కానే కాదు. ఆయన అందించినటువంటి స్ఫూర్తి, ఆయన అందించినటువంటి ఒక తేజస్సు ఈ భారతదేశానికి ఎప్పుడూ దాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే నేను అంటూ ఉంటాను, ఈ భారతదేశానికి 2 కాషాయాలు పుట్టాయి. ఒక కాషాయం కాలడిలో పుట్టింది, కాశ్మీరం దాకా వెళ్ళింది. ఇంకో కాషాయం కలకత్తాలో పుట్టింది, కన్యాకుమారి దాకా దిగింది. అంటే ఇక్కడ పుట్టి అది పైకి వెళ్ళింది, అక్కడ పుట్టి అది కిందికి వచ్చింది. అంటే 2 క్రాస్ అయ్యి ఈ భారతదేశాన్ని ఏ క్రాసులు లేకుండా శుద్ధం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి 2 క్రాస్ అయ్యాయనంటే కాలడి కలకత్తా 2 క్రాస్ అయితే ఇంకా ఏ క్రాసులకి ఇబ్బంది లేని పరిస్థితి తయారవుతుంది భారతదేశానికి. ఖచ్చితంగా ఈ భారతదేశం 2020 తర్వాత మీరు చూస్తారు, ప్రతి రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది, ప్రతి రాష్ట్రము సుభిక్షమవుతుంది, ఈ దేశం మొత్తం కాషాయం అవుతుంది. ఇది నాది కాదు, శంకరులు పుట్టిన ఈ భూమిలో ప్రతిధ్వనించే శబ్దం, వివేకానందుడు పుట్టిన ఈ మట్టిలో ప్రతిధ్వనించే శబ్దం. దానికి యూపీలో ప్రారంభమైంది, ఆ తర్వాత ప్రతి రాష్ట్రము కాషాయం అవుతూ పోతూనే ఉంటుంది, ఎవరు ఆపేది ఉండదు. అది ప్రత్యక్షం అవ్వచ్చు, పరోక్షం అవ్వచ్చు, అపరోక్షం అవ్వచ్చు. భారతదేశం మొత్తం ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ భారతీయ ఆత్మను అర్థం చేసుకునేటువంటి రోజు చాలా దగ్గరగా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, మా గురువు గారు దయానంద సరస్వతి యొక్క తపస్సు, శివానందమూర్తి గారు వారి తపస్సు, గృహస్థులుగా ఉండి వాళ్ళు రాజర్షులుగా తపస్సు చేసిన వారి యొక్క ఆత్మ ఈ భూమి మీద ఇంకా బ్రతికే ఉంది. వాళ్ళందరూ పోయారనుకుంటున్నాం, పోలేదు. అది ఎలాగైతే దేశానికి స్వాతంత్రం కోసం ఉరికంబం ఎక్కిన మహనీయులు, నేను పోను, శరీరం పడిపోతుంది, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది ఎప్పటి వరకు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే వరకని ఎలాగైతే వాళ్ళ ఆత్మ ఈ దేశాన్ని చుట్టూ తిరిగిందో, అలాగే శివానందమూర్తి గారు కానీ, మా గురువు గారు దయానంద సరస్వతి వారు కానీ, పరమాచార్యుల వారు కానీ, అలాగే అభినవ తీర్థస్వామి వారు కానీ, వీళ్ళందరూ ఏ తపస్సు అయితే చేసి ఈ ధర్మం కోసం వారి యొక్క తత్వము ఈ దేశంలో ఇంకా తిరుగుతూ ఉందో 2020 నాటికి వాళ్ళందరికీ కూడా పూర్తి కైవల్యం లభిస్తుందని నా భావన. ఎందుకనంటే పూర్తి ధర్మము ప్రతిపాదన చేసేటువంటి సమయం అనతి కాలంలో ఉంది. మళ్ళీ రామరాజ్యం రావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం విలంబి నామ సంవత్సరం. సరిగ్గా రాముడు పుట్టింది కూడా విలంబి నామ సంవత్సరంలోనే పుట్టాడు ఆయన. ఆయన యొక్క రాముడి యొక్క చరిత్ర చూస్తే, ఆయన యొక్క జాతకం చూస్తే ఆయన విలంబి నామ సంవత్సరంలో. అందుకని ఇంతకాలం విలంబనం అవుతూ వచ్చింది. ఆ విలంబి వరకు ఆగాలి, ఇంకా ఆ తర్వాత విలంబనం ఉండదు. ఎందుకంటే అన్ని ఆ దిశగానే కదులుతూ ఉన్నాయి అన్ని. కాబట్టి వచ్చే సంవత్సరం అయోధ్యలో రాముడు కూర్చోవాలి, మన మఠ మందిరాలన్నీ కూడా దేదీప్యమానంగా ప్రకాశించాలి, మూతబడ్డ ప్రతి దేవాలయము తలుపులు తెరుచుకుని ధూపదీప నైవేద్యాలతో, గుడి గంటలతో, వేద ఘోషతో అలరారాలి. ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా బొట్టు ధైర్యంగా పెట్టుకుని నేను హిందువుని అని తిరగగలిగే ఒక సామ్రాజ్యం రావాలి. అటువంటి భూమి పులకించాలి. భారతమాత యావత్ జాతికి అలాంటి సందేశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈనాడు ఇంత గొప్ప సభని ఏర్పాటు చేసినటువంటి బంగారయ్య శర్మ, నిజంగా బంగారే. ఆయన ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందనుకున్నారు? ఇప్పుడు కాదు పెట్టింది, ఆయన నిరంతర కృషి, సుమారు ఒక 10 సంవత్సరాల ఈ తపస్సు ఈరోజు ఈ రూపమైంది. ఈరోజు ఇంతమంది, ఇందాక బంగారయ్య శర్మ చెప్తూ ఉన్నారు, పరిపూర్ణానంద స్వామి, కోటేశ్వరరావు గారు ఇద్దరు ఒకే వేదిక మీదకి రావడం ఇది ఒక అరుదైన అంశమని. మేమిద్దరం ఒకే ఊర్లో ఉండేవాళ్ళమే, ఏమి ఇబ్బంది ఏం లేదు. అలాగని ఆయన ఆత్మ వేరు, నా ఆత్మ వేరే ఏం కాదు. ఆయనకి నాకు ఆ అనుబంధం ఎప్పుడు ఉంది, ఉంటుంది,
ఉండబోతూ ఉంటుంది. ఆయన శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, నా శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అందులో ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి అయితే మీరందరూ మా ఇద్దరిని ఒకే వేదిక మీద చూడడానికి ఇది ఒక అవకాశం లాగా బంగారయ్య శర్మ ఏర్పాటు చేయడం. నేను కూడా ఈరోజు శంకర జయంతి ఒకటి నేను ఊర్లో ఉండే అవకాశం, నాకు ఒక మంచి అవకాశం లభించింది. మీ అందరినీ చూడడం, అలాగనే కోటేశ్వరరావు గారిని కలవడం, అలాగనే నాతో ఆయనతో నేను అనేది ఈరోజు శంకర జయంతి నాడు మనందరం అద్వైతం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ ద్వైతము లేకుండా వీళ్ళిద్దరూ చక్కగా ఒకే వేదిక మీద నుంచి మంచి సందేశాన్ని ఇవ్వగలిగారనేటువంటి ఒక అద్వైత సందేశమే మీ ఇద్దరం కూర్చోవడమే, మాట్లాడక్కర్లేదు. బట్ అయినప్పటికీ మాట్లాడాలి కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని మీ అందరికీ 4 మాటలు చెప్పి పూర్తి చేస్తూ, భారతీ తీర్థస్వామి వారి యొక్క అలాగనే వారి ఉత్తర పీఠాధిపతి వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా బంగారయ్య శర్మ చేయడం. ఇది ఒక్క హైదరాబాద్లో అలకాపూరిలో కాదు, ఇప్పుడు బాంబేలో సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్తున్నారు. ఇలాగ చాలా ఊర్లలో శంకర జయంతి కార్యక్రమం బంగారయ్య శర్మ ఏకకాలంలో ప్రారంభించి చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను రావడం, మీ అందరినీ చూడడం, నాకు తెలుసున్న 4 మాటలు మీతో పంచుకోవడం, ఇదన్నీ ఒక మంచికి ఒక బాట వేయాలని, మనందరిలో ఆ శంకరుల యొక్క స్ఫూర్తి మనస్ఫూర్తిగా నిండాలని కోరుకుంటూ, శంకర శంకరో సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి ఈ మాట చెప్పి పూర్తి